మీ పేరు మాధురి గారా, మాస్ మాధురియా, రాజు గారా తెలియట్లేదు అనమాట యాక్చువల్లీ. అంటే ఏమని పిలవాలో అని చెప్పి మళ్ళీ పేరు తెలియదు అనుకుంటారు కదా. అంటే పేరు తెలియకపోతే మళ్ళీ అయ్యో నాకు పేరు తెలీదా అంటారు కదా. యాక్చువల్లీ బయటకు వెళ్ళి అడిగా చాలా మందిని, అంటే చాలా మంది కాదు, నాకు కూడా ఆమె తెలియదు నీకెలా తెలుస్తుంది అని అనుకున్నావు అని అడుగుతున్నారు. పేరు తెలియదు నాకు కూడా ఇంతవరకు ఎవరో తెలియదు. అదే కదా, తెలియాలని రూల్ లేదు కదా నాకు. అదే చాలా 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 డిసప్పాయింట్ అయిన పర్సన్ ఈ హౌస్ లో కళ్యాణ్. నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా? దానికి ఆన్సర్ ఎస్తో నువ్వు చెప్పు. నిన్ను క్యారెక్టరైజేషన్ చేశారు, అర్థమవుతుందా? అంతమంది ముందు అమ్మాయిలు పిచ్చోడు అని అన్నారు నిన్ను. ఏం చేసావు నువ్వు అసలు? దాని గురించి ఏం మాట్లాడు, ఎవరితో మాట్లాడు? లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్? ఎందుకు నార్మల్స్కొని కూర్చున్నావు? హౌస్ లో జనాల గురించి ఆలోచిస్తున్నా తప్ప బయట ప్లాట్ఫామ్ లో ఎంతమంది చూసారు, ఎంతమంది నేను అమ్మాయిలు పిచ్చోడు అని అంటే నువ్వేం స్టాండ్ తీసుకోకపోతే ఏం స్టాండ్ తీసుకోవట్లేదు అన్న మాట ఆలోచించట్లేదు. నీకు తెలియదు అనుకున్నావు. రమ్యాని ఎందుకు చేయలేదు? మాట్లాడేసావు, తను సారీ చెప్పేసింది. నేను క్యారెక్టరైజేషన్ చేసినా సరే తను నాకు సారీ చెప్పేసింది కదా, అయితే వద్దని ఊరుకుంటావా? చాలా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. ఏంటి ఎందుకు భయపడ్డావో నాకు అర్థం కాలేదు. ఇక్కడ వీళ్ళందరూ వద్దు, నన్ను క్యారెక్టర్ బ్యాడ్ చేసిన వాళ్ళ మీద కూడా నేను వెళ్ళను. ఎందుకంటే వాళ్ళని భయం అనుకుంటున్నావు, సేఫ్ గేమ్ అనుకుంటున్నావు, లేదా వేరే వాళ్ళ మీద నామినేషన్ పాయింట్ ఉన్నా సరే నేను వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడే కలిసిపోయారు కదా, మళ్ళీ నేను వేస్తే నేను నెగిటివ్ అయిపోతాను. సో ఇదంతా కాకుండా సంజన గారి మీద ఏదో పాయింట్ చేసేద్దాం అన్నట్టు వేసారు. ఎట్లా ఒప్పుకున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళంటే కూడా నువ్వు ఒప్పుకుంటావా? నిన్నంటే నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు కళ్యాణ్? అసలు ఎట్లా ఉన్నావు? నీ జెన్యూనిటీ నిజంగానే కోల్పోతుంది. అది కోల్పోకుండా చూసుకుంటావా అనేస్తే నాది మెయిన్ పాయింట్ అంతే.